ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ విషయం మేము మరి జిల్లా యంత్రాంగాన్ని దృష్టికి తీసుకోబోతున్నాం. కలెక్టర్ గారికి కూడా నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద గతంలో ఎలాంటి స్పందన లేదు. మరి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దీని మీద చొరవ తీసుకొని తప్పకుండా పిల్లల జోలికి ఇక్కడైతే ఉన్నటువంటి స్కూల్లో పిల్లల మీదకి వాళ్ళు పెత్తనం చేసే తల్లిదండ్రులను హింసించే ప్రయత్నం కొంత జరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది. గతంలో మనకు ఉన్నటువంటి డీడీ గారికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇమ్మీడియట్ గా డీడీ గారిని అపాయింట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారి మీద ఉంది. ఎందుకంటే పెద్దగా ఉన్నటువంటి కమ్యూనిటీ, పెద్దగా ఉన్నటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థలోకి తప్పకుండా డీడీ గారు సపరేట్ ఉండాలి మాకు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కానీ చెప్పుకోవాల్సింది ఆయనకే. కాబట్టి తప్పకుండా ఉండాలని చెప్పేసి మరి జిల్లా యంత్రాంగం దృష్టికి మేము తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా పిల్లల మీద ఎలాంటి చొరవ తీసుకోకుండా కేవలం కలెక్టరేట్ మనకి ఎస్సీ వెల్ఫేర్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి స్కూల్కి మాత్రమే సంబంధం. దీంట్లో తల్లిదండ్రులు విద్యార్థులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ చేయొద్దు, ఫీజు వచ్చినా రాకుండా. కానీ స్కూల్ యాజమాన్యం మాత్రం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న దృష్టికి మా దృష్టికి చాలా మంది పేరెంట్స్ తీసుకురావడం జరిగింది మేడం. కాబట్టి మీ దృష్టిలో మేము ఇది పెడుతున్నాం. మీరు కూడా కలెక్టర్